వైసీపీ హయాంలో జరిగిన భూ కబ్జాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన చర్యలు తీసుకోవాలని కోరారు ఎమ్మెల్యే గౌతు శిరీష. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలోని సమస్యలపై జిల్లా కలెక్టర్ను ఎమ్మెల్యే శిరీష కలిశారు. నియోజకవర్గంలోని సమస్యలపై కలెక్టర్తో సుదీర్ఘంగా చర్చించారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగ యువత కోసం కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని అడిగారు. ఏపీ ఐఏసీకి కేటాయించిన 61 ఎకరాల భూమిపై ఉన్న న్యాయ వివాదాలు త్వరితగతిన పరిష్కరించి చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాలని కోరారు. ఇక ప్రభుత్వ భూముల్లో గిరిజనులు సాగు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కలెక్టర్ను విజ్ఞప్తి చేశారు. మందస ప్రాంతంలో స్తంభించిపోయిన ఐటీడీఏ కార్యకలాపాలను పునరుద్ధరించి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే శిరీష తెలిపారు. Palasa from the revenue side. That's what we need for the దీనిలో మన జగనన్న కాలనీకి ఒక 45 ఇల్లు